సో కాబట్టి షాపింగ్ చేసేటప్పుడు కొన్ని మెళకువలు కలిగి ఉండాలి. వాటిని మనం చూద్దాం. మొదటిది వచ్చేసి ఆవేశంగానో, ఉద్రేకంగానో కొనొద్దు. ఏదైనా మీరు షాపింగ్‌కి వెళ్ళేటప్పుడు ఆవేశంగానో, ఉద్రేకంగానో వెళ్ళొద్దు. మరీ ప్రాముఖ్యంగా మనము పెద్ద వస్తువులు కొంటా ఉంటాం. మనం పెద్ద వస్తువులని కొంటా ఉంటాం. ఆ పెద్ద వస్తువులు కొనేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సమయాల్లో మనము కుటుంబముతో మనము చర్చించి అలాంటి వస్తువులు మనకి ఉపయోగకరమా లేదా? ఒకవేళ ఉపయోగకరమైతే మనము వాటిని ఒకవేళ ఎలా రీపేమెంట్ చేయగలం? వాటి మెయింటెనెన్స్ ఏంటి? అనే విషయాలను మనం చర్చించి చాలా నిదానంగా, జాగ్రత్తగా కొనడానికి మనం నిర్ణయం తీసుకోవాలి. మొదటిది ఆవేశంగానో, ఉద్రేకంగానో కొనొద్దు. తర్వాత రెండవ విషయం ఏంటనంటే మనం ఎప్పుడు కూడా ఈఎంఐలో తర్వాత క్రెడిట్ కార్డ్‌తో వస్తువులను కొనొద్దు. ఎందుకనంటే ఆ వస్తువు కంటే కూడా ఎక్కువ పేమెంట్ చేస్తాం మనం. ఈఎంఐలో గానీ, క్రెడిట్ కార్డ్‌తో కొనుక్కున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే ఆ వస్తువుకు రెండింతల పేమెంట్ చేస్తాం మనం. మనం ఏమనుకుంటామంటే మనం ఈఎంఐలో తీసుకుంటాం, క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకుంటాం. సో దాన్ని మేము నెల నెల టైంకి పే చేస్తే మనకి ఎలాంటి ఫైన్ పడదు. సో మనకు ఈజీగా అవుతుందని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పేమెంట్ లేట్ అవ్వడం వల్ల మనము వస్తువు కంటే డబుల్‌గా పే చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు కాంపౌండ్ ఇంట్రెస్ట్ పడి మనము ఏమవుతుందనంటే డబుల్‌కి డబుల్, డబుల్‌కి డబుల్ మనం కట్టి దాని వలన అప్పుల పాలయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఒక వస్తువుని ఎప్పుడు కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, అప్పుతో కానీ కొనకూడదు. తర్వాత మరొక విషయం ఏంటనంటే మీరు మొదటిది మనము ఆవేశంగానో, ఉద్రేకంగానో కొనొద్దు. రెండోది క్రెడిట్ కార్డు లేదా ఈఎంఐల ద్వారా కొనొద్దు. అప్పు చేసి కొనొద్దు. తర్వాత మూడో విషయం ఏంటనంటే ఎప్పుడైతే మనం షాపింగ్‌కి వెళ్ళాలని నిర్ణయించుకున్నామో ఆ సమయాల్లో మనము ఒక ప్రణాళిక వేసుకొని తర్వాత మనము ఏమేమి తీసుకోవాలనేటటువంటి ఒక లిస్ట్ అవుట్ చేసుకొని మొదటిది మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ మన బడ్జెట్ ఏంటి, దాని తర్వాత లిస్ట్ అవుట్ చేసుకొని మనం అప్పుడు అడుగు బయటికేసి మనం షాపింగ్‌కి వెళ్ళాలి. అప్పుడు మనము మన బడ్జెట్‌కి మించి మనం కొనడానికి ఇష్టపడం. సో షాపింగ్‌కి వెళ్ళే ముందు మీరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా మీరు ఎంతైతే బడ్జెట్‌తో మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారో అంత బడ్జెట్ వేసుకోనండి. దాని తర్వాత ఒక లిస్ట్ రాసుకోండి. ఆ లిస్ట్ ప్రకారం మీరు తీసుకోనండి. తర్వాత నాలుగో విషయం ఏంటనంటే ఆ కిరాణా సామాన్లు వచ్చేసరికి మనము ప్రాముఖ్యంగా ఏంటంటే ప్రతి సమయంలో మనకు ఉపయోగపడేటటువంటి ప్రతి నెల ఏమైతే అవసరం ఉంటాయో వాటిని ఒక లిస్ట్లో జాగ్రత్తగా రాసుకోనండి. రాసుకున్న తర్వాత వాటిని తీసుకోవడానికి ఇష్టపడండి. సో ఎవ్రీ మంత్ మనం రాసుకోవాలని ట్రై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే చాలా కొత్తవి యాడ్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనము మన బడ్జెట్‌కి మించి అమౌంట్‌ని మనం పే చేస్తూ ఉంటాం. సో మరొక విషయం ఏంటనంటే మనము ఆకలైనప్పుడు ఎప్పుడు కూడా కిరాణా సామాన్ కొనడానికి మనం వెళ్ళకూడదు. ఎందుకనంటే ఆ సమయంలో మనం ఏం కొంటున్నామో తెలియకుండా మనం కొంటా ఉంటాం. కావున మరొక విషయం ఏంటనంటే ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ దాని తర్వాత మనము నెక్స్ట్ పే బ్యాక్ చేసేటటువంటివి కూడా మనము ఫుడ్ ఆర్డర్స్ కానీ ఆన్లైన్లో కొనడం కానీ అలాంటివి చేయడం మానుకుంటే మనం అప్పుల్లో బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. తర్వాత మరొక విషయం ఏంటనంటే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటనంటే మనం షాపింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే అవసరాలు వర్సెస్ కోరికలు, అవసరాలు మరియు కోరికలు. మనం ఏదైతే వస్తువుని కొనాలనుకుంటున్నామో, ఏదైతే షాపింగ్ చేయాలనుకుంటున్నామో అది నిజంగా మనకు అవసరమా లేదా అది మన కోరికనా అనే విషయాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ప్రాముఖ్యంగా ఒకవేళ మన బడ్జెట్ తక్కువ ఉంటే లేదా మనము అప్పుల్లో ఉంటే లేదా మనకొచ్చేటటువంటి ఇన్కమ్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలనంటే కోరికలకు పోవద్దు. కోరికలకు పోయినప్పుడు ఏమవుతుందంటే మనం అప్పులలో కూరుకొని పోతాం. సో అలా అప్పుల్లో కూరుకుపోకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే షాపింగ్ చేసే ప్రతిసారి మన అవసరం ఏంటి, మన కోరికలేంటి, మనం అవసరాన్ని కొంటున్నామా లేదా కోరికల్ని కొంటున్నామా, ఈ రెండు విషయాలని మనం జాగ్రత్తగా గమనించి మనం ఏదో ఒకటి అంటే ఖచ్చితంగా మన అవసరాలని మనం కొనడానికి ఇష్టపడాలి. దాని తర్వాత నెక్స్ట్ మన కోరికలని మనం కొనుక్కోవడానికి ఇష్టపడాలి. ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి. నిజంగా నాకు ఈ వస్తువు అవసరమా? ఒకవేళ ఇది లేకపోతే మేము బ్రతకలేమా? అనే విషయాన్ని మనల్ని మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనము ఇలాంటి
నియమాన్ని మనం పాటిస్తామో అప్పుడు మన ముందున్న రోజుల్లో మనము అప్పుల్లో బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. సో మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే పక్క వాళ్ళు ఏదో కొన్నారని, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఏదో కొన్నారని, లేదా మన ఫ్రెండ్స్ కొన్నారని మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలామంది ఫ్రెండ్స్ నేను చూస్తూ ఉంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ వాడికి కొన్ని డబ్బులు ఉన్నా కానీ ఒక మంచి బైక్ కొన్నాడు అనుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నాడు. సో వాడు ఏం చేశాడు, వేరే ఫ్రెండ్ వచ్చి అరే బయటికి పోదాం పారా అంటే, సో నువ్వు 100 రూపాయలు పెట్రోల్ పోయించి నేను వస్తా అంటాడు. 2 లక్షల బైక్ కొని వాడు దేనికి ఆశపడుతున్నాడు, 100 రూపీస్ పెట్రోల్ పోపిస్తే వస్తాడంట. అంటే మనం వస్తువు కొనడం ప్రాముఖ్యం కాదు, కానీ ఆ వస్తువుని మనం మెయింటైన్ చేయగలమా లేదా అనే విషయాన్ని, మన సామర్థ్యాన్ని కూడా ఆలోచించి ఆ వస్తువుని కొనడం ప్రాముఖ్యం. సో అందుకోసమే మన అవసరాలు ఏంటి, మన కోరికలు ఏంటి అనేది క్లారిటీగా రాసుకొని మనం షాపింగ్ చేసినప్పుడు మనం అప్పుల్లో పడకుండా జాగ్రత్తగా ఉంటాం. సో మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనల్ని బాగా టెంప్ట్ చేసే విషయం ఏంటంటే ఆఫర్లు. సో 50% ఆఫరు, బై 1 గెట్ 1 ఆఫరు, లేదా రకరకాల ఆఫర్లు వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. సో షోకేస్లో పెడతా ఉంటారు ఆఫర్స్. మనం ఈ ఆఫర్స్ వల్ల మనం ఏమనుకుంటామంటే ఏదో సాధిస్తున్నాం, మనం ఏదో ఫ్రీగా మనం ఒక వస్తువుని తీసుకొని పోతున్నాం అనుకుంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనము ఆ వస్తువుకి రేటు మనం చెల్లిస్తున్నాం. సో ఏం చేస్తామంటే కొన్నిసార్లు మనకు అవసరం లేని వస్తువులను కూడా కొనడానికి మనం ఇష్టపడతాం. ఎందుకనంటే ఆఫర్లు మనల్ని అలా టెంప్ట్ చేస్తాయి. కాబట్టి మనం షాపింగ్ చేసే సమయంలో ఇలా ఆఫర్ల జోలికి వెళ్ళకుండా, సో ఆఫర్లు మంచిదా చెడా, మీ ప్రణాళికలో ఆ వస్తువు కొనే ప్రణాళికలో ఉందా లేదా అనే విషయాన్ని చూసుకొని కొనడం మంచిది. సో కొన్నిసార్లు బై 1 గెట్ 1 అని కొంటూ ఉంటాం. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం రెండింటికి పే చేస్తాం. సో రెండింటి ప్రైజే వాడు ఒక్కదాని ప్రైస్గా పెట్టి అప్పుడు ఏం చేస్తానంటే బై 1 గెట్ 1 ఆఫర్ అని పెడతాం. సో మనం కార్పొరేట్ బిజినెస్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం షాపింగ్ చేసే సమయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు చాలా చిన్న విషయంలే పోనీలే అనుకున్నాం అనుకో, మనము ఆ ఫ్యూచర్లో మనము అప్పుల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రూపాయిని, ప్రతి పైసని మనం జాగ్రత్తగా కష్టార్జితంను చాలా చక్కగా మనము ప్లాన్ చేసుకొని ఖర్చు చేయాలని, సేవింగ్స్ చేసుకోవాలని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం. మరొక విషయం ఏంటంటే ధరలని పోల్చుకోవాలి. సో కాస్ట్ బేర్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత కాస్ట్ ఉంది, లేదా ఆన్లైన్లో ఎంత కాస్ట్ ఉంది, ఆఫ్లైన్లో ఎంత కాస్ట్ ఉంది, మన ప్లేస్లో ఎంత కాస్ట్ ఉంది, లేదా మనకంటే ముందున్న బిగ్ సిటీస్లో ఎంత ఉంది. సో కంపేర్ చేసుకొని బెస్ట్ రేట్ ఎక్కడ మనం పొందగలుగుతామో అక్కడ కొనడానికి మనం ఇష్టపడాలి. ఇలాంటి మెలకువలను కనుక మనం పాటించినట్లయితే అప్పుల బారిన పడకుండా మనం ఉండడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.